వైజాగ్ సత్య గారు మనతో ఉన్నారు. వైజాగ్ సత్య గారు చాలా ఏంటంటే ఆయనకి ఆయన తీసుకెళ్ళి ఎక్కడో ఉండే పార్క్ దగ్గర ఉండే ఆయన తీసుకెళ్ళి ఈవెంట్స్ ఇప్పించి ఆయనకు ఒక మంచి చేద్దామనే ప్రయత్నం చేశారు. బట్ అది చేస్తే ఈయన మీదే వైజాగ్ సత్య మీద ఆరోపణలు చేసేంత స్థాయికి వెళ్ళాడు. దాని గురించి మాట్లాడదాం. సత్య గారు చెప్పండి. అందరికీ నమస్కారం. కుచితాది ఎవరో నాకు తెలియదు, కాకపోతే అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర చాయ్ డబ్బా ఉంటుంది. చాయ్ డబ్బా దగ్గర సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి నా ఫ్రెండ్. ఆ అబ్బాయి మా ఇంటికి తీసుకొచ్చిండు ఒకరోజు. కుచితాత్ని తీసుకొచ్చి, సత్య ఆయనకి భోజనం లేదు, బట్టలు లేవు, ఒక ఇల్లు లేదు, వాకలు లేదు, మీ టీం ఉంది కదా. మా టీం చాలా పెద్దది. ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, బెజవాడ కృష్ణ, స్వాతి నాయుడు, ఫేస్బుక్ స్టార్, ఆశ, లాఫింగ్ స్టార్, ఆవేశ్ స్టార్, ఇలాగా చాలామంది, బంజారీస్ ప్రశాంత్, కాగనార్ సాయి, జూనియర్ రాకేష్ మాస్టర్, అంతా 25 మంది పైగా ఉన్నాం మేము. సో మీ టీంలో పెట్టుకోండి. మీరు ఏ షూట్లకు వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా, ఏ సినిమా షోలకు వెళ్ళినా, ఏ టీవీ షోలకు వెళ్ళినా వాళ్ళు తీసుకెళ్ళండి అన్నారు. అదే క్రమంలో నేను ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను, మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఈయన వాయిస్ తీసుకున్నారు. ఈయనకి అక్షరాలు 20,000 రూపాయలు సహాయం చేశారు. ఆ 20,000లో ఆయన రోగం కొంత ఖర్చు అయింది. ఎందుకంటే ఆయన టీబీ ఉంది, దగ్గుతుంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. సో నాగోల్లో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఆయన బట్టలన్నీ కంపు కొడుతున్నాయి. సో రిలయన్స్ ట్రెండ్స్లో బట్టలు తీసాం. ఇంకా ఆయన తాగడానికి, తిండికి, ట్రాన్స్పోర్టేషన్ అంతా పోగా 11-12 వేలు మీద తీసుకెళ్ళాలి. ఆవిడకి ఇచ్చాం. చిన్న చితక ఇంటర్వ్యూలు, ఫ్రాంక్ షూట్లు ఇవన్నీ చేయించి అంతా మొత్తం ఓవరాల్గా ఆవిడ చేతిలో 33,000 ఇచ్చామండి. ఈయన తాగేది కూడా ఒక 30,000 పైన ఉంటుంది. అంటే మా టీంలోకి వచ్చినాక ఆయన 50-60 దాకా సంపాదించుకున్నాడు. ఇది వాస్తవం. నేను మీడియా పరంగా చెప్తున్నాను. తమన్ గారు ఎన్నో లక్షలు ఇచ్చారు అంటున్నారు. తమన్ గారు కూడా ఎంట్రీ చూడొచ్చు. వాళ్ళు కూడా ఏం చెప్పారు, లక్షలు తీసుకొని మోసం చేశాడు సత్య అనేది ఉంది. దానికి మనం క్లారిఫికేషన్ ఇచ్చినట్టు. తమన్ గారు 20,000 రూపాయలు ఇచ్చారు. కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే కదా తీసుకెళ్ళాను తమన్ గారి దగ్గరికి, ప్రసాద్ ల్యాబ్స్కి. ఆయన అంటుండు లక్షలు సత్య నా మీద సంపాదిస్తున్నాడు. నువ్వు ఏమైనా ఓంపురివా, నషీరుద్దీన్ షావా, అమృష్పురివా, లేకపోతే రాజనాలవా, కైకాలి సత్యనారాయణవా, కోట శ్రీనివాసరావా, ప్రకాష్ రాజవా? నీ మీద మేనేజర్గా నేను ఉండి లక్షలు సంపాదించుకోవడం. నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు 500 ఇవ్వడానికే జనాలు ఏడుస్తారు. లక్షలు నేను ఎట్లా సంపాదిస్తాను? చెప్పుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా. ఆయనకు ఒక దురాశ వచ్చిందండి. మహేష్ బాబు గారు ఈ గుంటూరు కారం సినిమాతో 300 కోట్లు సంపాదించారట. జూబ్లీహిల్స్లో వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్ళి ఆయనకి ఇల్లు ఇప్పియాలంట. అది జరగని పని అన్నానని మొత్తం రాలేసి మా ఇల్లు పగలగొట్టి వీలే సాక్ష్యం. ఇంకా నన్ను ఇష్టం వచ్చిన బూతులు తిట్టి ఆయన్ని చంపేస్తా, నరికేస్తా, నేను వరంగల్లో 4-5 మటలు చేశాను, మా సొంత బావమరిదిని చంపేస్తా కుర్చీ మడత పెట్టి, నేను జైలుకి వెళ్ళి వచ్చాను, నేను ఒక మర్డరర్ని అని చెప్పి బెదిరించడం 10 రోజులు చూశాను. ట్రై చేయడానికి చూశాను. ఒకసారి ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, మేమందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నేను ఒక ఇంటర్వ్యూ చేయించాను. నేను యాంకర్ అవతారం ఎత్తి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పించాను. ప్రతి ఒక్కరిని 2 తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఫేమస్ ఉన్నారు పొలిటీషియన్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిని తిడతాడు, జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, వైఎస్ షర్మిలని తిడతాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు, బాలకృష్ణ గారిని తిడతాడు, లోకేష్ గారిని తిడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు, నాగబాబుని తిడతాడు. చివరికి నాగార్జున గారు ఏం చేస్తారు, బిగ్ బాస్ ఆయన్ని తిడతాడు. బిగ్ బాస్ విన్నర్ ఆయనకి బిగ్ బాస్లో తీసుకోలేదని బిగ్ బాస్ విన్నర్ని పల్లవ ప్రసాద్ని తిడతాడు. అలాగే బరిలాక్ ఈయన కంటే సిపిఎం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరికట. ఆ సిపిఎం నాయకులు ఉన్నారు కదా, నారాయణ గారు, రాఘవల్ గారు, అలాంటి సీట్ ఇవ్వడం లేదట. ఈయనకి సీట్ రాలేదని, ఎమ్మెల్యే సీటు. చివరికి బర్రెలాకని కూడా తిడుతున్నాడు. ఆమెమో కష్టపడి 5,000-6,000 ఓట్లు సంపాదించుకుంది. ప్రతి ఒక్కరిని తిట్టడం. ఆయన పుట్టిందే అందరిని తిట్టడానికని నేను అనుకుంటున్నానండి. ఆయన ఎప్పుడన్నా మీరు వద్దు ఇలా ఉండకూడదు, ఇలా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారా? ఆయన అంటే ఎట్లా ఉండింది? ఆయన మార్చడానికి ట్రై చేశానండి నేను బాగా. ఆయనకు మురికి బట్టలు వేసుకుంటే నేను సూటు బూట్లు వేసాను. చూడండి కావాలంటే షార్ట్ ఫిల్మ్స్లో. ఆయన ఏమంటారు, కారు పైన రూఫ్ టాప్ ఉంటుంది కదా, దాని రూఫ్ టాప్ అంటారు కదా, సన్ టాప్, అది ఎక్కించి మేము ఆయన షూటింగ్లు చేయించిన, సూట్ వేయించిన, బూట్ వేయించిన, ఆయన స్టైల్ అంతా మార్చిన. 5 స్టార్ హోటల్లో మేము ప్రమోషన్స్కి వెళ్తే ఉప్పల వాళ్ళు, మేము మా టీం ఆయన కూడా తీసుకెళ్ళా. 5 స్టార్ హోటల్కి ఆయన ఎప్పుడైనా లైఫ్లో వెళ్ళిండా? ఎంత చేశానండి నేను. మీరు ఒకటి చెప్పండి, మీరు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో, నేను ఉన్నాను. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మీరు ఎన్నో సంవత్సరాలు బట్టి ఉండొచ్చు, మీ 10 ఏళ్ళుగా. లక్షలు ఎక్కడైనా వస్తాయండి? వచ్చే అవకాశం లేదు కదా. ఏమైనా మీ ఎంట్రీ, ఇప్పుడు మీరు నాకు ఎంట్రీ ఏమైనా ఇస్తే ఒక 500 ఎంత ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్, లేకపోతే అది కూడా వద్దంటాం. ఎవరు సంపాదించేస్తున్నాడు? ఉప్పల వాళ్ళు ఎన్ని రోజులు బట్టి దున్నుతున్నాడు రాజ్యాన్ని, సోషల్ మీడియాని. టిక్ టాక్ దుర్గారావు, అలాగే గుంటి నాగరాజు, వాళ్ళకంటే ఈయన పెద్ద స్టారా? వాళ్ళు ఎన్ని టీవీ షోలు చేశారు? ఉప్పల వాళ్ళు 30 టీవీ షోలు చేశాడు. టిక్ టాక్ దుర్గారావు ఒక 20, అగ్గిపెట్టి మచ్చ ఒక 20, అందరం తీసుకెళ్ళి నేనే కదా. సినిమాలు కూడా మేము చేస్తాము. మాకే లేదు, ఆయనకి లక్షలు ఎట్లా వస్తాయండి? ఆయన హయ్యెస్ట్ ఇన్కమ్ అంటే అదేనండి. ఏదనుకుంటున్నారు? తమన్ గారు మీరు దయచేసి నా వాయిస్ వినండి. 20,000 ఇచ్చారు తమన్ గారు. చెప్తున్నాను కదా, నాకు ఇప్పటికి కూడా గుంటూరు కారం టీం టచ్లో ఉన్నారు. నేను కూడా ఫోన్ చేసిన, సార్ ఇట్లా బ్లేమ్ చేశాడు, ఇలాగా నేను కేసు పెట్టానండి, కేసు పెడితే ఆయన్ని వేసేసారు లోపల అన్నాను. మంచి పని చేసామన్నారు గుంటూరు కారం టీం. అక్కడ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు, అక్కడికి వెళ్ళినాక
ఎక్కడ అనుకుంటున్నాం స్టేషన్లో వినిపిస్తా మీకు. మనం చెప్తే అబద్ధం అన్నట్టు ఉంటుంది కదా. స్టేషన్లో ఆయన ఇచ్చే స్టేట్మెంట్, ఎందుకు అట్లా సత్యాన్ని బ్లేమ్ చేస్తున్నావు, ఎందుకు సత్యాన్ని అట్లా తిట్టిపోస్తున్నావు అని అంటుంటే ఆయన ఇచ్చే స్టేట్మెంటు జనాలు వినాలి కదా. SRTV వాళ్ళు నాకు నిన్న ఒక కోట తాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండ్రు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు, ప్రతి విషయాన్ని పట్టుకుని ఇంటికి ఒక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు. ఒకవేళ 11 కానీ రాత్రి భోంజయ్ బాబాయ్ అని చాలా మంచి మనిషి ఇది చెప్పాడు. ఇది స్టేట్మెంట్ ఆయన పోలీసులకు ఇచ్చింది. వైజాగ్ సత్య చాలా మంచి వ్యక్తి, కాకపోతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నాడు. అది నాకు నచ్చలా. యూట్యూబ్ ఛానల్ బ్లేమ్ చేస్తుండ్రు, వాళ్ళే నాకు క్వార్టర్ పోసి తిట్టిస్తారు అంటుండ్రు. ఒకటేనండి, ఆయనకి దురాశ కలిగింది. మహేష్ బాబు గారు ఎంతో సంపాదించాను ఆ డైలాగ్ పెట్టి. నేను ఒకటి చెప్తున్నాను, అసలు ఆ డైలాగ్ పెట్టడం సినిమా పోయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ నాకు స్వయంగా ఫోన్ చేశారు, ఆ బిచ్చగా డైలాగ్ ఎందుకు పెట్టించావు, మా సార్ది ఎంతో పెద్ద హై రేంజ్ సూపర్ స్టారు, అది బూతులు ఎందుకు పెట్టిస్తారు, మీరు ఎందుకు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు. నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోన్ చేశారండి సపోర్ట్ చేస్తున్నట్టు. తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా నాకు నమస్తే తెలంగాణ ఆఫీస్ నుండి కూడా నాకు కాల్స్ వచ్చాయి. నాకు ఇంటర్వ్యూలు కూడా త్వరలో తీసుకుంటున్నాను అన్నారు. నాకు కేసీఆర్ గారు కూడా, ఆయన ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ కదా, ఆయనే కదా తీసుకొచ్చారు. వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు బాగుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వరకు వీడియోస్ వెళ్ళాయంట, అలాగే కేటీఆర్ వరకు వీడియోస్ వెళ్ళాయంట. మంచి పని చేశాడు అని అంటున్నారట అందరూ. చేయలేని పని ఈయన చేశాడు, వెరీ గుడ్ పర్సన్, ఆయనకి మనం సపోర్ట్ చేయాలని అంటున్నారట. నాకు సాక్షాత్ వాళ్ళ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చినాయి. ఈయనకి దురాశ ఇంకేం లేదు, డబ్బు సంపాదించమని దురాశ. సార్ ఒకవేళ ఇప్పుడు ఆయన లోపల ఉన్నారు అంటే బయటకు వచ్చేసారు, ఓకే. ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా వచ్చి సత్య మళ్ళీ నేను తప్పు చేశాను అంటే ఏమన్నా సత్య మళ్ళీ హక్కును చేర్చుకునే అవకాశం ఉందా? అందరూ కలిసి వెళ్ళి ముందుకెళ్ళే అవకాశం? నేను ఆయన లోపలికి చేరిస్తే మా టీం అందరూ నన్ను బయటకు తోసేస్తారు. ఛాన్స్ లేదండి. థ్యాంక్ యూ. వీళ్ళు కూడా మాట్లాడతారు. స్వాతి నాయుడు గారు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి మనకి సోషల్ మీడియాలో ఒక సంచలనంగా ఉంటారు. ఆవిడతో మాట్లాడదాం. స్వాతి నాయుడు గారు చెప్పండి, కుర్చీ తాతకి సంబంధించి వైజాగ్ సత్య ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. అంటే ఏంటి, ఎందుకు ఆయన అంటే మెంటల్గా ఏమైనా ప్రాబ్లం ఉండిందా, లేకపోతే ఎలా? అంటే మనకు తెలుసు, తాత సత్యాన్ని కలవక ముందు నుంచి కూడా అందరినీ తిడతాడు, పెద్ద పెద్ద నాయకుల్ని తిడతాడు, తర్వాత సినీ యాక్టర్స్ని అందరినీ తిడుతూనే ఉంటాడు. ఎందుకు తిడుతున్నాడు అంటే ఏం కాదు, సరే ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీకి ఆపోజిట్ ఉంటే ఇంకో పార్టీకి అండగా ఉంటారు, కానీ ఆయన అందరినీ తిడతాడు. నీకు వీళ్ళు హేటు, వాళ్ళు హేటు, అందరూ హేటు. కొన్నిసార్లు కొంతమంది యాక్టర్స్ని పొగుడుతాడు, మళ్ళీ అదే యాక్టర్స్ని కాసేపు అయ్యాక తిడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? కాకపోతే తనని చూస్తే జాలనిపించింది. లైక్ ఫాదర్ పాపం రోడ్ మీద ఉంటున్నాడు, షెల్టర్ లేదు, ఇక సరే అని తెచ్చి ఇక్కడ ఇంట్లోనే సత్య పెట్టుకున్నాడు. ఫుడ్ ఎవ్రీథింగ్ మొత్తం అకామిడేషన్ అంత తెచ్చిన తర్వాత తాగిన తర్వాత మళ్ళీ ఫైట్ చేస్తాడు. ఇంకా షూటింగ్స్ కూడా ఇప్పించాడు, మంచిగా షూటింగ్స్ చేసుకున్నాడు. తన లైఫ్లో మంచిగా ఎప్పుడైనా వేసుకున్నాడో లేదో సూట్ వేసుకున్నాడు. తర్వాత రాఫ్ టు కార్లో అలా చాలా ఒక డాన్ లాగా అలా చాలా చేసిన తర్వాత ఏమంటాడు, తర్వాత ఏం చేసిండు, తాగేసి వచ్చి నా పేరు మీద నువ్వు లక్షలు సంపాదించుకున్నావు, నా డబ్బులన్నీ తినేసు అని గోల్గోల్ చేస్తున్నాడు. అదేంటి నీ పేమెంట్ నీకు ఇచ్చేసారు కదా అప్పుడంటే మొత్తం మంది ఆగేస్తాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వడు, ఇంట్లో ఇవ్వమని పంపిస్తే ఇచ్చా అంటాడు. వాళ్ళ వైఫ్ వచ్చి ఇవ్వలేదంటది. అదేంటండి అంటే నేను బయట దాచుకున్నా, మా ఆవిడికి చెప్పలేదు అంటాడు. ఎందుకు తాత ఇట్లా చేస్తున్నావు అంటే ఇంట్లోకి ఇవ్వకూడదు, డబ్బులు మనకు సరిపోవు అంటాడు. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఏంటి తాత ఇట్లా చేయకని, ఎందుకు తాత అట్లా సత్యాన్ని తిడుతున్నావు, బాధపడుతున్నాడు కదా అని అట్లానే తిడతాడు. చూసి ఇట్లా ఒక 100 times చేస్తుంటాడు. మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాడు. ఆఖరికి ఇంకా సత్యకి ఇంకా బాధ వేసి కోపం అయ్యి, నేను కూడా ఉన్నాను అప్పుడు, స్టేషన్కి వెళ్ళి ఇంకా కంప్లైంట్ ఇస్తే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చి తీసుకెళ్లారు. అప్పుడు అంటున్నాడు, స్వాతి నువ్వు కూడా అట్టే సపోర్ట్ చేస్తున్నావు, ఇది అన్యాయం అంటే. మరి నేను చెప్పాను తాత తినట్లేదు, ఇక బాధ ఉంటుంది కదా, ఇంకా అట్లా జరిగిందనమాట. ఇంకా మళ్ళీ వచ్చేసాడు ఇంకా బయటికి. ఓకే, దాని తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేసే ప్రయత్నం ఏం చేశారా? తర్వాత వచ్చిన తర్వాత మీకు తాతకు అసలు ఫోన్ లేదు, ఫోన్ ఉండదు, పోనీ వేరే దగ్గర నుంచి ఎక్కడికి వచ్చే ప్రయత్నం అలాంటిది నేనైతే అనుకున్నా పక్క తాత ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాడని సత్యకి చెప్పాను. సత్య అన్నాడు ఏముంది మళ్ళా గొడవ చేస్తే మళ్ళా పోలీసులకి చెప్తాను అన్నాడు. ఇక మారతాడేమో, కానీ మారినా మళ్ళా తాగితే మళ్ళా అలాగే తిడతాడు. మారాడు, స్టేషన్ నుంచి వచ్చామంటే మళ్ళీ పార్క్ దగ్గర మాట్లాడాడు, నేనే ఆపాను.